టూరిజం, ఎకో టూరిజం సంబంధించి కానీ, అదే విధంగా బసవేశ్వర సంగమేశ్వర సాగునీటి ప్రాజెక్టు విషయంలో కానీ, అదే విధంగా వారు 150 ఎకరాల భూమిని కేటాయించడం, ఏదైనా ఇండస్ట్రీస్ మా నియోజకవర్గానికి తీసుకురావాలి అని వారు అడగడం జరిగింది. ఇదే కాకుండా చెక్ డ్యాం గురించి కూడా వారు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా నారాయణ గేట్ శాసనసభ నియోజకవర్గానికి ఒక పక్కన సురేష్ శెట్కర్ గారు, ఇంకొక పక్కన డాక్టర్ సంజీవరెడ్డి గారు 2 కళ్ళలాగా అభివృద్ధిని చెయ్యాలనుకుంటున్నారు. వాళ్ళిద్దరు నాకు అత్యంత ఆప్తులు. తప్పకుండా నారాయణ గేట్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక సమీక్ష తీసుకొని నిధులను మంజూరు చేయడానికి, అనుమతులు ఇవ్వడానికి కూడా సంపూర్ణంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. చూశారు కదండి, మన నారాయణఖేడ్ గురించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు పదే ఈ మధ్య చెప్తూ ఉన్నారు. ఇక్కడ నారాయణఖేడ్లో వచ్చేటువంటి డెవలప్మెంట్స్ గురించి, సరౌండింగ్స్లో ఉన్నటువంటి జహీరాబాద్ నారాయణఖేడ్కి మధ్యలో వచ్చేటువంటి డెవలప్మెంట్స్ గురించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. ఇటీవల కాలంలో ఈ డెవలప్మెంట్స్ గురించి చెప్తూ వస్తున్నారు. అలాంటి నారాయణఖేడ్లో సిర్గాపూర్ మండల్, సిర్గాపూర్లోనే ఉన్నానండి నేను. ఈ సిర్గాపూర్లోని లోటస్ వారి మన పొలం వెంచర్లో ఉన్నాను నేను. సిర్గాపూర్ మండల హెడ్ క్వార్టర్కి దగ్గరలో ఉంటున్నాం మనము. దీంట్లో వచ్చేసి డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే ఇంటర్నల్గా 20 ఫీట్ రోడ్స్, తర్వాత వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్లాట్కి వచ్చేసి మనము మహాగని మొక్కలు కూడా ఇస్తున్నామండి. మనము ఒక 60 మొక్కలు దాకా ఇస్తున్నాము. ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. ఈ వెంచర్కి వచ్చేసి చుట్టూ ఫింక్షన్ కూడా ఇస్తున్నాము. ఎంట్రన్స్ గేటు ఇస్తున్నాము. సరౌండింగ్స్లో డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు నియర్ బై ఒక 30 మినిట్స్ డిస్టెన్స్లో బీదర్ ఎయిర్పోర్ట్ ఉందండి. ఒక 40 మినిట్స్ డిస్టెన్స్లో వచ్చేసి మనకు నిమ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఈ జోన్ వల్ల రాబోయే కాలంలో వచ్చేసి మనకు 4 to 5 lakh ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ ఎంప్లాయ్మెంట్ వల్ల ఈ చుట్టూ సరౌండింగ్స్లో నారాయణఖేడ్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్కి మంచి అప్రిషియేషన్ వస్తుందండి. అలాంటప్పుడు మీరు ఎందుకంటే ఆలోచించేది, రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు టేబుల్గా ఉంది, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మన సీఎం రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, ఫ్యూచర్లో నారాయణఖేడ్ అనేది ఒక బంగారు మయం కాబోతుంది. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక్కడ కేవలం మనకు గజం వచ్చేసి 1000 రూపాయలే ఉందండి. ఫ్యూచర్లో రాబోయేటువంటి ఈ డెవలప్మెంట్స్ అన్ని వచ్చిన తర్వాత మీరు కొనాలనుకుంటే ఇక్కడ మీరు భూమి కొనలేరండి. సామాన్యులు ఎవరు కూడా కొనలేరు. 10 రెట్లు కాబోతుంది. ఇంకా మీరు ఆలోచన చేసేది ఎందుకండి, ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను మీ యాషిన్ షేక్, లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్. నా ఫోన్ నెంబర్ 9492275607.